కీర్తనకారుడి దగ్గర అదే. పశువుల గొర్రెల మందను కాసుకునే వ్యక్తిగా అక్కడ చూసుకుంటే దేవుని స్తుతిస్తాం ప్రారంభించాడు. హెచ్చించబడ్డాడు, ఆపేశాడా? ఇంకా ఎక్కువగా స్తుతిస్తున్నాడు. ఇంకా హెచ్చించబడ్డాడు, ఆపాడా? ఇంకా ఎక్కువగా స్తుతిస్తున్నాడు. ఆయన రాజభవనంలో రాజుగా ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతిస్తున్నాడు. అంతెందుకు, మందసప్పు పెట్టి వస్తుందంటే నేను రాజుని డీసెంట్గా ఉంటానన్నాడా? ఎవరు ఏం పట్టించుకున్నా నాకు అక్కర్లా, నా బట్టలు ఊడినా కూడా పర్వాలేదు, నా దేవుని, నా తండ్రి, నా రాజు ముందు నేను నాట్యం వేస్తాను. ఐ డోంట్ కేర్. యు సీ దట్ ఎక్స్ట్రీమిటీ. దేవుడు అవమానపరిచాడా? భార్య సణిగిందంట. భార్య సణిగితే నీకు గర్భ ఫలమే లేదని దేవుడు గర్భాన్ని మూస్తాడు. కానీ ఆయనను మూస్తాడా? ఇంకా ఆశీర్వదించాడు. యు సీ, ద మోర్ యు ప్రైజ్ గాడ్, మోర్ యు ఇంక్రీజ్. ద మోర్ యు ప్రైజ్ గాడ్. నీ స్థితి బాగాలేదా? మంచి సమయం దేవుని స్తుతిస్తానికి. ఎందుకంటే స్థితి మారాలంటే స్తుతి రావాలి. స్తుతి వస్తే స్థితి మారుతుంది. అపవాది అంటున్నాడు ఎమోషన్స్, కెమికల్స్. నీ సిచ్యువేషన్ బాగా, బట్ ఇట్ టేక్స్ ఫెయిత్. ఐ ప్రైజ్ యూ. అవమానం ఉందా? అపవాది అవమానపరుస్తున్నాడా? ఏడి నీ దేవుడు? ఏంటి పరిస్థితి? ఏంటి స్థితి? ఏం చేసావు ఈ సంవత్సరంలో? స్తుతి, స్తుతి, స్తుతి. మీకా 7-8 చక్కని మాట ఉంటుందండి. ఈరోజు ఈ మాట మీరు అపవాదికి చెప్పాలి ధైర్యంగా, విశ్వాసం అంటే. ఏంటి ఆ మాట? చదవండి. నా శత్రువా, నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను, నేను క్రింద పడినను. కింద పడచ్చేమో, దెబ్బ తగలచ్చేమో, నేను పడి ఉండొచ్చేమో, కానీ ఎక్కువ నవ్వద్దు, ఎక్కువ అతిశయింపద్దు. డోంట్ థింక్ టూ మచ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను తిరిగి లెగుస్తా. నేను కింద పడ్డాను, నువ్వు నవ్వుతున్నామేమో, టక్కు నెగుస్తాను. నేను నవ్వద్దు. ఐ స్టిల్ హ్యావ్ పవర్. ఎందుకు? నా స్థుతి నా స్థితిని మారుస్తుంది. ఇంకా ఆ మాట చదవండి. నేను అంధకారమందు కూర్చున్నాను, నేను అంధకారంలో కావాలంటే కూర్చుంటా, చక్కగా కూర్చుంటా. నా పరిస్థితి అంత అంధకారం, నా జీవితం అంతా అంధకారం, ఏం జరుగుతుంది తెలియని పరిస్థితి, ఏం పర్వాలే. నేను అంధకారం అందు ఉన్నాను, యెహోవా నాకు వెలుగుగా నుండును. నా దేవుడు నాకు వెలుగయ్యా. నేను అంధకారంలో ఉన్నాడని నువ్వు నవ్వద్దు. నేను అంధకారంలో ఉంటే నా దేవుని స్తుతిస్తే చాలు, ఆయన వెలుగు నా మీద ఠాంగ్, ఆయన వెలుగు వస్తుంది. ఈరోజు ఎంతోమంది అంధకారంలో ఉన్నారు, కానీ వెలుగు లేదు. మీ చుట్టూ అంధకారం ఉంది, కానీ మీ జీవితంలో వెలుగు లేదు. నిజమైన వెలుగు ఏంటంటే ఆనందం అండి. నిజమైన వెలుగు ఏంటంటే సంతోషం అండి. దేవుని కలిగి ఉన్న సంతోషం, దేవుని కలిగి ఉన్న తృప్తి, దేవుని కలిగి ఉన్న ఆనందం, దేవునిలో ఉన్న నిత్య సుఖము ఉందా మీకు? లేకపోతే యూఆర్ నాట్ ప్రైజింగ్ అని అర్థం. స్తుతి మాత్రమే మీ పరిస్థితులను మారుస్తాయి. దేవుడు అక్కడ చూస్తే ఆయన సన్నిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరూ స్తుతి. బైబిల్ చక్కగా కొన్ని వచనాలు ఉంటుంది. కీర్తన 95:6. Psalms 95:6 చదవండి. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. 95:6 Psalms 95:6. రండి నమస్కారము చేసి సాగిలపడుదము, రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిలో మోకరించదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించినలా ఎంత మేలు. వావ్, ఆగండి. రండి ఆయన సన్నిధిలో ఆయన ఏం చేయాలంట? మొదటిగా సాగిలపడదాం. రెండోది ఏంటంటే మోకరిస్తాం. సాగిలపడతాం ఏంటి? మోకరిస్తాం ఏంటి? What is bowing down? What is kneeling down? Two different things. English Bible అయితే ఇలాగ ఉంటుంది. Come, let us worship and bow down, let us kneel before the Lord our Maker. ఆ మాట kneel అన్న మాట బరక్. ఇందాక చెప్పాను కదా, బరక్, ద ఫార్మ్ ఆఫ్ వర్షిప్. హలాల్ అనేది ఇట్స్ ఎగ్జూబరెంట్, ఘనముగా చేతులెత్తి, స్వరం ఎత్తి, గట్టిగా అరుస్తూ, నాట్యాలు వేస్తూ, చప్పట్లు కొడుతూ చెప్పేది. కానీ బారక్ అనేది ఏంటంటే మోకరిస్తాం. ఈ మోకాల మాత్రం కాదు, ఈ మోకాలు ద ఎక్స్ట్రీమ్ పాయింట్ ఆఫ్ మోకాలు ఏంటంటే సాష్టాంగ నమస్కారం. దేవుని వాక్యం చెప్తుంది, వీ నీడ్ టు ప్రోస్ట్రేట్. ఆయన ముందు సాష్టాంగ నమస్కారం. ఎప్పుడు చేయాలి? అన్నీ బాగుందప్పుడా? అన్నీ బాగుందప్పుడు యూ విల్ డూ హలాల్ అండి.
డాన్స్లు వేసుకుంటా, దేవా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రం లేదు. దావీదు చేశాడు చూడండి, మందసభ్య పెట్టొస్తా ఉంటే, దట్ ఈస్ హలాల్. బట్ అదే సమయంలో దావీదు వాస్ ప్రోస్టేటింగ్. ఆయన దేవుని తన ఇదిగో అయ్యా, ఇదిగో నీ ముందు సాష్టాంగ నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే బైబిల్ ఇంకా ఇంకొక చోట ఉంటుంది, 1 Chronicles 29:20. 1 Chronicles 29:20. ఈలాగు పలికిన తరువాత దావీదు, ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా, వారందరూ తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజమందిరమును ముందరను తలవంచి నమస్కారము చేసిరి. ఈ మాట చాలా సింపుల్ గా అయిపోయింది, కానీ దావీదు చెప్పింది ఇంగ్లీష్లో ఎలాగ ఉంటుంది అంటే, నౌ బ్లెస్ ద లార్డ్ యువర్ గాడ్ అండ్ ఆల్ ద అసెంబ్లీ బ్లెస్ ద లార్డ్. ఈ మాట కూడా ఇంకొక మాట కూడా ఉంటుంది, రెండు కలిపి చెప్తాను. కీర్తనలు 34:1, బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్, బ్లెస్ హిస్ హోలీ నేమ్. ఇంకో చోట ఉంటుంది, ఇంకో ఈ వాక్యం ఎలా ఉంటుంది, ఐ విల్ బ్లెస్ ద లార్డ్ అట్ ఆల్ టైమ్స్, హిస్ ప్రైజ్ షల్ బి కంటిన్యూలీ ఇన్ మై లిప్స్, ఇన్ మై మౌత్. చదవండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నేను ఎల్లప్పుడూ యెహోవాని సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నిత్యము ఆయన కీర్తి. ఈ మాట సన్నుతించదము, దీవించదము, ఆశీర్వదించదము, సాగిలపడదము, అన్ని మాటలు ఒకే మాట ఉంటుంది, బారక్. ఓల్డ్ హీబ్రూ బారక్. ఆ మాటకు అర్థం ఏంటంటే, ఆయన దావీదు అంటున్నాడు, ఇప్పుడు అందరు కలిసి దేవుని ముందు సాష్టాంగ నమస్కారం చేద్దాం. అందరు చేశారు. రాజు చెప్పిన తర్వాత ఎవడన్నా అవుతాడా? అసలు ఈ లోకపు రాజులో చూడండి, ఒకప్పుడు రాజులు ఎలా ఉండేవారంటే, ఆ రాజు వస్తున్నాడంటే ఆ రాజ్యంలో ఉన్న అందరూ సాగిల నమస్కారం చేయాలి. సాగిల నమస్కారం చేస్తే ఆయన నిలబడతాడు. అర్థం ఏంటి తెలుసా? మీరందరూ తగ్గించుకుంటున్నారు, అందరి ఘనత రాజుకు మాత్రమే ఇస్తున్నారు. ఈరోజు మనుషులు చూడండి, లోకాధికారులకి, లోక వ్యక్తులకి, లోకంలో గనులు వచ్చారనుకో, సార్ 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 సార్, అవునా కదా? ఎందుకు? నేను తగ్గించుకుంటున్నాను, నువ్వు గొప్పడు అయ్యా. దేవుని వాక్యం అంటుంది, మనుషులు తగ్గించుకుంటే వేస్ట్. ద ట్రూ కింగ్, ద ఎవర్ లాస్టింగ్ కింగ్, ద ఆల్ పవర్ఫుల్ కింగ్, ద సావరెన్ గాడ్, ఎల్ ఎలియోన్, సర్వశక్తిమంతుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, అది ఆయన పేరు. ఆయనకంట ఆయనను గణపరచాలి, ఆయన ముందు సాగిలపడాలి. అన్ని సమయంలో సాగిలపడాలి, కొన్ని సమయంలో కాదు.